వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుడు ఇంతవరకు మనల్ని ప్రశ్నించి మనల్ని సజీవ లెక్కలో వచ్చినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ ఆదివారం స్పెషల్ ఏంటంటే ఫాదర్స్ డే అన్నమాట. ఫాదర్స్ డే అందరూ విషెస్ చెప్పారా మీ ఫాదర్కి? నేను కూడా చెప్పాను, చెప్పాలి. ఫాదర్స్ డే మనం యాక్చువల్లీ ఫాదర్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకోవాలా. నేనైతే ప్లాన్ చేశాను, కాకపోతే అనుకోనిగా మన సరోజనకి యాక్సిడెంట్ అవ్వడము, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, దానివల్ల ఇదైతే పోస్ట్పోన్ చేసుకున్నాము. సరోజనకు బాగా యాక్టివ్గా చర్చికి వచ్చేసి మంచిగా డిశ్చార్జ్ అయితే మళ్ళీ ఒక వారమైన సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. అందుని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను అనమాట. మనము ఇప్పుడు కీర్తనలు 39:4 వచ్చిన అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ లేదు దయచేసి. కీర్తనలు 39:4 వచ్చిన యెహోవా నా అంతం ఎట్లుండును, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. ఆమేన్. నిజంగా ఈ దావీదు మహారాజు ఇది రాసింది ఎవరో ఒక సేవకుడు కాదు, దాసుడు కాదు, ఎవరంటే ఒక గొప్ప రాజు రాశాడనమాట. ఒక గొప్ప సార్వభౌముడు ఆయన రాసిన కీర్తన. ఏమి రాశాడు? గొప్పలేం రాసుకోలే. నేను దేశాన్ని ఈ విధంగా పాలించాను, దేశాన్ని ఆ విధంగా పాలించాను, నాకు 1000 గొర్రెలు ఉన్నాయి, 10,000 ఒంటెలు ఉన్నాయి, నేను అది ఇది అని చెప్పి ఆయన రాయాల. ఏమి రాశాడు ఇక్కడ? యెహోవా నా అంతం ఎట్లున్నది, నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము లెక్కించుట నాకు నేర్పించుము, నా ఆయుష్ అల్పమైనది ఎంత అల్పమైనదో నాకు చూపుము. ఆ మాట చదువుతుంటే ఎంత భయం కలుగుతుందంటే చూడండి, ఒక గొప్ప రాజు ఆయన అంతం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి? ఎక్కువ పేదోళ్ళే దేనికి కొరగానే అంటే కూటికి గుడ్డకి లేని వాళ్ళే ఎప్పుడు చచ్చిపోతానా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, కుంగిపోయినప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు ఎందుకు నాకు ఈ బ్రతుకు, చచ్చిపోతే బాగున్నాయా, నా అంతం ఎప్పుడైనా తొందరగా పెట్టని చెప్పి దేవుడిని అడుగుతూ ఉంటాం. కానీ ఈ దావీదు ఎట్లాంటి ఆయన అంటే గొప్ప మహారాజు ఏమి రాస్తున్నాడో ఆలోచించండి, సింగ్ చేసుకోండి. ఇక్కడ ఆయన గొప్ప రాజు, ఆయన దేని గురించి ఆలోచించాలి, ఇంకా రాజ్యాలు వ్యాప్తి చేసుకోవాలి. నేను ఇంకా అలెగ్జాండర్ అయితే ఆయన మొత్తం ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవాలన్న ఆశ కలిగిన వాడు అలెగ్జాండర్. ఈ దావీదు మహారాజు కూడా ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతమంది ప్రాణాలు తీశాడు, ఆయన చేతులు అయితే రక్తంతో నిండిపోయాయి. ఎంతో చూశాడు ఆయన. ఆయనకి ఇంకా ఆ రాజ్య దాహం అనేది ఉండాలి, అది చెప్పాలి, అది రాయాలి. కానీ ఆయన ఏం రాస్తా ఉన్నాడంటే నా అంతం ఎట్లుండను, నా అంతం గురించి ఆలోచిస్తా ఉన్నాడంటే ఆలోచించండి, అది ఎంత భయంకరమైన విషయము. మన జీవితంలో ప్రతి ఒక్క అంశాన్ని మనం చూసుకుంటూ పోతే అది భయంకరమైన విషయం ఏంటో చెప్పండి. మనిషి పుట్టుక సంతోషమే, పుట్టినప్పుడు సంతోషిస్తారు, పెళ్ళైనప్పుడు సంతోషిస్తారు, ప్రతి ఒక్క విషయంలో సంతోషమే. కానీ మనం ఒకే ఒక విషయం ఊహించుకుంటే చాలా భయపడతాం. అదేంటి? మరణం, చావు, మన అంతం. ఈ దావీదు మహారాజుకి ఎందుకు ఇంత భయం కలిగింది అంటే ఆయన కళ్ళ ముందు గొప్ప రాజు చనిపోయాడు. ఎవరు ఆ రాజు? ఇజ్రాయేలీల మొదటి రాజు ఎవరమ్మా? సౌలు. ఆయన ఎన్నుకొనింది దేవుడే, ఆయన అభిషేకించింది సమూయేలు గారే. కానీ ఆయన ఎంత భయంకరంగా మరణానికి గురయ్యాడు అంటే అంత భయంకరంగా ఆయన మరణానికి గురయ్యాడు. ఆ మరణాన్ని చూసినప్పుడు ఈ దావీదు గారికి వణుకనేది ముంగిపోతా ఉందన్నమాట వెన్నులో. ఆయన ఏమన్నా యోధుడు కాదా దావీదు? సింహాన్ని నోరుని చించిన వాడు, ఎలుగుబంటిని చంపిన వాడు, ఎంతమంది రాజులని సైన్యాన్ని మొట్టు పెట్టిన ఆయన ఒక మరణాన్ని చూసి అంత భయం ఎందుకు పడుతూ ఉన్నాడంటే దేవుని నమ్మిన బిడ్డలు, దేవునితో అంటుకట్టబడిన బిడ్డలు, దేవునితో స్నేహంలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితం ఏ విధంగా ఆశీర్వదింపబడింది, ఒక్కసారి దేవుడిని చేయి వదిలినప్పుడు వాళ్ళు ఏ విధంగా పతనం అయ్యారు, ఆ రెండు స్థితులను దావీదు మహారాజు చూస్తూ
ఆయన దేవుని బ్రతిమాలుకుంటూ ఉన్నాడంట. అయ్యా నా అంతం ఎట్లుందయ్యా, నా దినముల ప్రమాణము లెక్కి నాకు చూపించాయి. నేను ఎంతకాలం ఇంకా బ్రతుకుతానయ్యా? నేను ప్రశాంతంగా చనిపోతానా? నేను ఏ విధంగా అనారోగ్యంతో ఏమైనా చనిపోతానా? ఏ రాజైనా నన్ను చంపుతాడా? లేకపోతే నేను బానిసగా వెళ్తానా? లేకపోతే వృద్ధాప్యంలో ప్రశాంతంగా నేను చనిపోతానా? నా అంతం ఎట్లున్నది అని చెప్పి ఆ గొప్ప మహారాజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఈ రోజు బిడ్డ, నువ్వు నేను అడుగుతున్నామా? మన అంతం ఏ విధంగా ఉందో అడుగుతున్నామా? పరిణామాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈ రోజు చూసిన మనుషులు రేపటికి ఉండట్లేదు. ఒక్క క్షణం బాగున్న మనుషులు మరో క్షణానికి ఏమైపోతున్నారు? నీటి బుడగమంటే నీ ఆయుష్ అని చెప్పాడు కదా. ఇప్పుడు మన ఆయుష్ నీటి బుడగే అయిపోయింది కదా. నీటి బుడగ ఎంతసేపు ఉంటుంది? ఒక 1 minute 1 second అలా వచ్చి అలా ఆగిపోతా ఉంటుంది నిజంగా. కాబట్టి మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? మనకున్న చదువును బట్టి గర్వంగా ఉన్నామా? మనకున్న ధనాన్ని బట్టి గర్వంగా ఉన్నామా? మనకున్న అందాన్ని బట్టి గర్వంగా ఉన్నామా? మనకున్న వయసును బట్టి గర్వంగా ఉన్నామా? దేన్ని బట్టి ఇవన్నీ వ్యర్థమే. ఇర్మియా ప్రవక్త ప్రసంగి గారు చెప్తారు కదా, భూమి కింద ఆకాశం కింద ఉన్నదంతా వ్యర్థమే. ఆ ప్రసంగి గ్రంథాన్ని రాసిన వాళ్ళు ఎవరు చెప్పండి? సొలొమోను మహారాజు. ఆయన కూడా ఏమో సామాన్యుడు కాదు. ఎంత ఆయన అందరిలో కల్లా ఐశ్వర్యవంతుడైన రాజు. ఎంతమంది ఉపపత్నులు, ఎంతమంది భార్యలు ఆయనకి, ఎంతమంది ఉపపత్నులు, మహారాజు. తర్వాత ఎంత సంపద ఆయనకి లేని, సౌందర్యవంతుడు, రాచరికం ఆయనకి లేదంటూ ఏమీ లేదు. కానీ చివరికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే అంతా వ్యర్థమే. అంటే గొప్ప మహానుభావులంతా జీవితాన్ని చవిచూ చేసి జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు మెమరైజ్ చేసుకుంటూ చివరికి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే, చివరిగా ఏం చెప్తా, అంత వ్యర్థమే. అమ్మ అంతం ఏంటయ్యా? మన దినముల పరిమాణం లెక్కించడం మాకు నేర్పించు. నువ్వు నేను లెక్కించుకుంటా ఉన్నామా? వాళ్ళందరితో పోల్చుకుంటే నీటి బుడగ, గడ్డి పరక లాంటి జీవితాలు, మరి దేనికి కొరగాని జీవితాలు. సొలొమోను గారి జ్ఞానంతో పోల్చుకుంటే దేనికి పనికి మాలిన వాళ్ళు. ఆయన ఐశ్వర్యంతో పోల్చుకుంటే ఆయన అధికారం మనం దేనికి పనికి మాలిన వాళ్ళు. కానీ వాళ్ళు దేవునితో అంటుకట్టబడి వాళ్ళు నిజమైన దేవుని యొక్క సత్యాలను వాళ్ళు పలుకుతూ ఉన్నారు. ఈ రోజు దేనికి కొరగాని జీవితాలు కలిగిన మనము ఏ విధంగా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేశారా? దేవుని దగ్గర చేశారు. నేను కూడా చేయాలి. నేను ఎట్లా నా అంతం ఏంటి అని చేయలేదు. ఈ రోజు నుంచి మనం కూడా చెయ్యాలి, అడగాలి. నా అంతం ఏంటి? నేను ఎలా నేను ఎప్పుడు నా రోజులు ఎన్ని? 10 రోజుల, నెల రోజుల, లేకపోతే ఒక సంవత్సరమా, లేకపోతే ఒక 5 సంవత్సరాల, 10 సంవత్సరాల? ఎందుకు అడగాలి అంటే మారు మనసు కావాలి. మన జీవితాలు మార్చుకోవడానికి సమయం కావాలి కదా. ఈ రోజు చచ్చిపోతే నా జీవితం ఎక్కడికి వెళ్తాం? మనం ఖచ్చితంగా నరకానికే పోతాం. అదే దేవుని దగ్గరకు పోవాలంటే నీకు సమయం ఉన్నదా? సమయం లేదు. సమయం చాలా కొద్దిగా ఉన్నది. ఈ కొద్ది సమయంలోనే దేవుని దగ్గర మనము మన పాపానికి ప్రక్షాళన చేసుకోవాలి. ఆల్రెడీ మన పాపానికి ప్రక్షాళన జరిగిపోయింది. దేవాది దేవుడు యేసుక్రీస్తు ఆయన ప్రతి శరీరంలో ఉన్న రక్త బొట్టు నీటి బొట్టుగా కాలే వరకు నీ నా కోసం ఏడ్చాడు, నీ నా కోసం రక్తాన్ని కార్చాడు, నీ నా కోసం సిలువ శ్రమలు అనుభవించాడు. ఆయన త్యాగము మనకు పెట్టిన భిక్ష. మన పాపం నుంచి మనం రక్షింపబడ్డాము అంటే అది ఆయన యొక్క త్యాగమే. కానీ ఆ త్యాగాన్ని నేను గుర్తుపెట్టుకుంటున్నామా? మన కేవలం తల్లిదండ్రుల త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకోం. తల్లిదండ్రుల ప్రేమే మనకు గుర్తుండదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనము మంచిగా సెటిల్ అయిపోయిన తర్వాత మా తల్లి విసుగు అనమాట. ముసలి వాళ్ళని చూస్తే విసుగు, వాళ్ళు ఏమైనా మంచి మాటలు చెప్తే విసుగు, వాళ్ళు ఏమైనా మంచి చెప్తే విసుగు అనమాట. ఇప్పుడున్న యూత్ మరి చాలా విసుగు. మేమన్నా మా జనరేషన్ అన్నా భయభక్తులు కలిగి మేము తల్లిదండ్రులు అంటే గౌరవం కలిగి ఉన్నాం. కానీ ఈ జనరేషన్ జెన్సీ అంట, జనరేషన్ పేరు కూడా జెన్సీ. అస్సలు తల్లిదండ్రులు అంటే లెక్కలేదు, ఎవరంటే లెక్కలేదు. మేము అనుకునేదే కరెక్ట్, మాకు తెలుసు, మీరేది మాకు తెలుసు చెప్పేది. నువ్వు ఏదైనా నువ్వు ఇది చేయకూడదంటే వెంటనే రివర్స్ క్వశ్చన్ వస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ఫోన్ చూడద్దంటే నువ్వు చూడట్లేదా? నువ్వు ఇప్పుడు దాకా ఏం చేస్తావు అంటే రివర్స్. నా కొడుకు చెప్పినట్టు బాల్ ఎంత గట్టిగా కొడితే బాల్ వచ్చంటే మన మొహానికి అంత గట్టిగా కొడుతుందంటే జెన్సీ జనరేషన్. ఈ జనరేషన్ ఏమో జెన్సీ అంటమ్మా. వాళ్ళు మన తల్లిదండ్రులు బాల్ కొడితే ఆ బాల్ తిరిగి మళ్ళీ మన మొహానికి వచ్చి తగలదంట. ఆ స్టేట్మెంట్స్ ఇచ్చే జనరేషన్. అంటే అంత అప్డేటెడ్ వర్షన్స్, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వచ్చేసింది. అంత కంప్యూటరైజ్డ్ మైండ్స్ అయిపోతున్నాయి. వాళ్ళు హ్యూమన్సే కాకపోతే వాళ్ళ బ్రెయిన్ ఏ విధంగా ఉందంటే కంప్యూటరైజ్ అయిపోతా ఉంది. మొత్తం లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. కానీ మనమైతే మన తల్లిదండ్రులని బ్లైండ్గా నమ్మేస్తాం. ఎందుకంటే తల్లిదండ్రుల కన్నా మర్చిపోతే
అన్నట్టు బ్రతికాం కాబట్టి ఈరోజు దేవుడు ఈ స్థితిలోనైనా మనల్ని ఉంచాడు. రేపు ఈ జనరేషన్ భవిష్యత్తు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి. కాబట్టి ఈ జనరేషన్ గురించి నువ్వు నేను ఏం చేయాలంటే ప్రార్థించాలి. దావీదు ప్రార్థన అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఎందుకు దావీదు దానికి అంత భయం కలిగింది అంటే గొప్ప సౌలు రాజు ఆయన కళ్ళ ముందు కూలిపోయాడు అనమాట. ఎందుకు కూలిపోయాడు? సౌలు రాజు కూడా దేవుడి చేత ఎన్నుకోబడిన వాడే, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడే, మంచిగా ఆచార బావుడు. ఇజ్రాయేలీలందరూ నార్మల్లీ ఇజ్రాయేలీలందరూ చాలా అందంగా హ్యాండ్సమ్ గా బ్యూటిఫుల్ గా ఉంటారు. వాళ్ళందరిలో కూడా చాలా హ్యాండ్సమ్ గా ఎవరు అంటే సౌలు అనమాట. 6 అడుగుల ఆచార బావుడు, చాలా దేహదారుణ్యం కలిగిన వాడు. అందుకు దేవుడు ఒక రాజుగా ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని కూడా సౌలుకు ఉన్నాయని చెప్పి ఆయన తెచ్చుకున్నాడు. పాపం ఆయన ప్రతి ఒక్కరిని మంచిగా ఇచ్చాడు, కానీ ఒక్క దగ్గర మటుకు సౌలు గారు ఏం చేయలేదు అంటే దేవుడి మాట వినల. సమూయేలు వచ్చి అర్పించాల్సిన దహన బలిని ఈయన ముందుగా అర్పించారు. అంటే ఏముందిలే ఆయన అధ్యక్షి అనమాట. నాలాంటి ఇక్కడ అమ్మ పండుగ కార్యక్రమం జరిగిపోవాలని చెప్పి ఎవరు చేయాల్సిన వాళ్ళు చెప్పకుండా ముందుగా అడవి బడి చేసేసాడనమాట. కానీ అక్కడ దేవునికి నచ్చల. ఇప్పుడు ఈ కాలం కాదు, అయ్యా క్షమించే, పెద్ద పెద్ద ఘోర పాపాలు చేసి ఆయన పాదాలు కడిగి క్షమించాయ్యా అంటే క్షమించడానికి అక్కడ ఆన్ ద స్పాట్ అక్కడ శిక్ష. పాప ఆదివారం ఆమె ఏం చేసింది? ఏం చేసింది? మా పెద్దమ్మ లాంటి ఆదివారం పనులు చేయకపోయినా దేవుడికి అంటే నా కుటుంబం కోసం నేను కష్టపడాలని పోలి పాపం కట్టి లేనింది. ఆ పెద్ద పాపము ఘోరాలు చేయాలి, ఏం చేయాలి? వెంటనే అగ్ని వచ్చామని అక్కడ దహించి వేసిందంటే పాత నిబంధన కాలం ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా అంత భయంకరంగా అక్కడికక్కడే శిక్షలు వేసేస్తా ఉన్నారనమాట. అదే కొత్త నిబంధన కాలంలో నువ్వు నరహత్య చేయి, ఎంత చేయి, దేవుడి పాదాల దగ్గరికి పోతే క్షమ అనమాట. కానీ మనం అనుకుంటున్నాం కానీ క్షమాకాలం కొద్ది రోజులు అది క్షమకాలం పోయింది. నిన్ను క్షమించే రోజులు పోతా ఉన్నాయి, శిక్షించే రోజులు మనకు చాలా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి అంటే మనము దేవుడి దగ్గర ప్రతిరోజు ప్రార్థించాలి. ఆ చిన్న తప్పుకి ఆ యాజకుడు వచ్చి దహన బలి అర్పించలేదన్న ఆ చిన్న తప్పుకి సౌలు దగ్గర నుంచి ఏం చేయబడిందంటే రాజ్యాన్ని తీసుకువేయబడింది. ఇంకా అప్పటి నుంచే సమూయేలు గారికి వచ్చేసింది దేవుడి దగ్గర నుంచి, నాకు నేను మీరాడు కాబట్టి ఇంకా కిరీటం తొలగించేసే ఆయన దగ్గర నుంచి అని వెంటనే సౌలు గారిని పంపించేశాడు ఒక రాజుని వెతకడానికి. ఎవరిని వెతికాడు అంటే దావీదు గారిని వెతికాడు. అంటే ఒక చిన్న తప్పే సౌలు యొక్క కిరీటాన్ని ఆయన కాకుండా చేసిందనమాట. తర్వాత ఆ చిన్న తప్పు ఒక తప్పు మీద ఒక తప్పు ఏమైపోయింది అంటే ఆయన తప్పుల మీద తప్పులు చేసుకుంటూ అసూయ, ఈర్ష్య, ద్వేషాన్ని ఆయన పెంచేసుకొని చివరికి దావీదు మీదకే కత్తి దూయడం ఆయన స్టార్ట్ చేసేసాడు అనమాట. దావీదు మీద కత్తి దూయడం స్టార్ట్ చేసి ఏం చేశాడు? అసూయతో రగిలిపోయి ఆయన మరణాన్ని ఆయనే తెచ్చుకున్నాడు అనమాట. దేవుని ప్రభావము, దేవుని ఆత్మ ఆయన నుంచి తొలగిపోయి ఏ ఆత్మ వచ్చిందమ్మా? దైవ ఆత్మ వచ్చింది. ఇదంతా కూడా ఈ దావీదు గారు గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నా దినముల పరిమాణం ఎంతుందో నాయన నాకు చూపించని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడట. తర్వాత ఇంకొక ఆయన చూస్తే అబ్నేరు, యూదా అబ్నేరు. ఆయన ఎవరంటే సైన్యాధిపతి అనమాట. యూదా అని ఆయన కూడా ఆ సైన్యాధిపతి ఆ రాజ్యంలో ఆయన కూడా ఒక పనిచేసేవాడు అనమాట. ఈ సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళేసి కత్తి తీసేసి ఆ అబ్నేరుని పొడిచేసి ఇలా తిప్పితే ఆ వేవులన్నీ వచ్చంట, కాళ్ళ ముందు పడ్డాయంట. అది కూడా ఒక భయంకరమైన మరణం. అది కూడా దావీదు గారు విన్నారు. అయ్యా ఏంటైనా మరణం ఇంత భయంకరంగా ఉంది. రాజులు కూలుతున్నారు, సైన్యాధిపతులు కూలుతున్నారు, మంత్రులు కూలుతున్నారు, గొప్ప వాళ్ళందరూ కూలుతున్నారు, భయంకరంగా మరణాన్ని అనుభవిస్తున్నారు. అందుకు నా మరణం ఏ విధంగా ఉంది, నా నిర్మల పరిమాణం ఎంతో నాకు చూపించయ్యా అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నారు. బిడ్డలారా, ఈరోజు మీరు అడుగుతున్నారా? ఈరోజు నేను అడుగుతున్నానా? నా నిర్మల పరిమాణం ఏందయ్యా? నేను ఎంతకాలం బ్రతకపోతానయ్యా? నా పరిస్థితి ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను దేవుని దగ్గర. ఎందుకు అంటే ఏముందిలే, బ్రతుకుతాం, చేస్తాం అనుకుంటే ఇంకా మనం వాళ్ళని ఏం చేయలేం. అనుకుంటే మనము ఏం చేయలేం. చచ్చిపోయిన తర్వాత నీ నా జీవితం ఏంటి? చనిపోయిన తర్వాత నీకు నాకు తీర్పు ఏంటి? నువ్వు నేను ఎక్కడికి పోతాం అనే విషయాన్ని మనము ఆలోచించాలన్నమాట. ఇటువంటి ఒక గొప్ప బాధలో, వేదనలో ఆయన దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 1 దినవృత్తాంతంలో 29 అధ్యాయము 28వ వచనం చదవగలమా? 1 దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 27వ వచనం. అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావం
మారుగా రాజాయను. ఆయన ఏ ప్రార్థన చేశాడు? నాతో నేను ఆ విధంగా చనిపోతాను, ఈ విధంగా చనిపోతానేమో అనుకుంటే దేవుడు అతనికి ఎలాంటి మరణాన్ని ఇచ్చాడు చెప్పండి? ఎలాంటి మరణం ఇచ్చాడు? ముదిమిలో ప్రశాంతమైన మరణం, ఐశ్వర్యవంతమైన ఐశ్వర్యవంతుడుగా బిడ్డలకు ఉపయోగపడ్డాడు. ముదిమిలో ప్రశాంతంగా ఆయన చనిపోయాడు. అతని ప్రశాంతమైన మరణం, ప్రశాంతత మన ముదిమి వరకు మనకు కావాలి అంటే దావీదు గారు ఎంచుకున్న మార్గం ఏంటో చెప్పండి? దేవుని మార్గం, చేసిన తప్పులు పశ్చాత్తాపం, దేవుని సన్నిధిలో నిరంతరం ప్రార్థన చేయడం. ఆ విధంగా ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన కోరుకున్నట్టు మంచి తర్వాత ఆయన చనిపోవడమే కాకుండా ఆయన బిడ్డ రాజ్యాధికారాన్ని చేర్చుకుంటున్నాడు. ఈ రోజు నీ బిడ్డలకు నువ్వు ఏమిస్తున్నావు? నీ ప్రవర్తన ద్వారా ఓ తల్లి ఓ తండ్రి ఏమిస్తున్నారు? మదర్స్ డే ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం కాదు. ఒక మదర్ గా ఉన్నప్పుడు నీకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక ఫాదర్ గా ఉన్నప్పుడు నీకు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు జీవించే జీవితము నీ బిడ్డలకు మాదిరిగా ఉంటుంది. నీ బిడ్డలకు నువ్వేమిస్తున్నావు? నీ బిడ్డలకి నువ్వేమిస్తున్నావు? నీ పాపాన్నే నీ బిడ్డలకు నువ్వు ఇస్తున్నావా? పాపాన్నే ఇస్తున్నావా? నీ యొక్క తప్పుడు మార్గాన్ని నీ బిడ్డలకు నువ్వు చూపిస్తా ఉన్నావా? లేకపోతే నువ్వు మారి దావీదులాగా దేవుడి సన్నిధిలో పాదాలు పడుకుని ప్రార్థిస్తూ ఆయన పాపం నుంచి విమోచన పొంది బిడ్డలకు కూడా ఒక మంచి రాజకీయ అనుభవాన్ని ఇస్తున్నావా? ఆలోచించు. రాజా మేము ఏడ చేయగలమమ్మా? రాజులుగా రాణులుగా మేము పేదవాళ్ళం అంటే ఈ లోకంలో అధికారాలు మనకు వెళ్ళలేదమ్మా. మనకు పరలోకం ఉంది. రాజాది రాజు, సర్వశక్తిమంతుడు, సర్వభౌమాధికారి ఉన్నాడు. ఆయన దగ్గర నీ బిడ్డలని రాజులుగా, రాజకుమారులుగా వాళ్ళకి అక్కడ స్థానం లభించాలి అంటే ఓ తల్లి తండ్రి నువ్వు చేసే ప్రార్థనే, నేను చేసే ప్రార్థన నా బిడ్డకి కోటగా ఉంటుంది. వాడు ఎటు వెళ్ళినా తప్పు చేయకుండా, ఏ మార్గంలో వెళ్ళినా తప్పుడు మార్గంలో పోకుండా, ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా నా ప్రార్థన వాడి చుట్టూ ఏముంటుంది అనమాట? కంచిగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు తొలగిపోవాలన్నా కూడా ఆ మార్గం నుంచి తొలగిపోరు. ఖచ్చితంగా దేవుడు దగ్గర వాళ్ళకి, దేవుడు దాపెట్టిన ఆ దేవుడు అనుగ్రహించే ఆ పరలోకంలో వాళ్ళకి స్థానం అనేది లభిస్తుంది. బిడ్డలారా, మీరైతే ఏ విధంగా ఉన్నారు? తల్లిదండ్రులుగా ఉన్న మనం ఏ విధంగా ఉన్నాం? నన్ను కూడా నేను ప్రశ్నించుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని రోజులు నేను బ్రతికేది? ఒక్కసారి ఆ క్వశ్చన్ వేసుకోండి. నా జీవితం ఏంటయ్యా? నా బ్రతుకు ఏంటి? ఒక్కసారి మిర్రర్ ముందు నిలబడి చూసుకోండి. ఆంతర్యం, ఈ బయట ఆహారం కాదు, మీ మానసిక ఆహారాన్ని చూసుకోండి ఒక్కసారి. నేనేంటి? నా బ్రతుకు ఏంటి? నా జీవితం ఏంటి? ఒంటరిగా ఉన్నప్పుడు నేను నా బ్రతికేంటని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ ప్రశ్నకు ఒక్కసారి ప్రశ్నించుకున్నప్పుడు ఆ ప్రశ్నకు కేవలం సమాధానం చెప్పగలిగిన గొప్ప శక్తి కలిగిన వాడు ఎవరు అంటే దేవాతి దేవుడే. నేను ఎందుకు ఇలా ఉన్నాను అని ప్రశ్న వేసుకుంటే నువ్వు ప్రార్థన చేస్తే నేను మారుస్తాను అన్న ఆన్సర్ ఇవ్వగలిగిన గొప్ప శక్తి ఎవరికన్నా ఉంది అంటే అది నిన్ను నన్ను సృష్టించిన ఆ దేవాతి దేవునికే. కాబట్టి బిడ్డలారా, నా దినముల పరిమాణము ఎంత అయ్యా, నా దినముల పరిమాణం ఏంటయ్యా అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థించే బిడ్డగా నువ్వు నేను ఉండాలన్నమాట. ఒక దయానికమైన విషయము యేసయ్య గారు చెప్పారు. ఎంత నిజంగా అది వింటా అంటే తల్లిదండ్రులు ఈ విధంగా ఉంటుందా అని. యేసయ్య గారు ఒక చిన్న పాపని ₹1 అని చెప్పి అడుగుతూ ఉందంట. ఎందుకమ్మా నీకు రూపాయి? ఏం మీ నాన్న లేడా, అమ్మ లేదా, ఏమైంది అంటే మా నాన్న లేడయ్యా, మా అమ్మ లేదా అని ఏదో చెప్తా ఉందంట. అందుకైతే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న వచ్చి అక్కడ అడుగుతురా అని చెప్పి లాక్కొని వెళ్తా ఉంటే వెళ్ళట్లేదంట. అమ్మాయి ₹1 అని చెప్పి అడుగుతుంటా ఉందంట. అప్పుడు ఆయన పిలిచి అడిగాడంట, బాబు ఏ నాన్న మీ నాన్న అడిగాడు అంటే మా నాన్న రైలు చనిపోయాడు, నాన్న లేడు. సరే మీ అమ్మ ఏం చేస్తుందంటే మా అమ్మ ఇంట్లో మా నాన్న చనిపోయినప్పటి నుంచి పిచ్చిది అయిపోయింది, కనీసం స్నానం కూడా బట్టలు కూడా మేమే వేయాలి, ఏం లేదు. అట్లా ఆ విధంగా ఆ తల్లి జీవితం ఆ విధంగా అయిపోయింది. ఈ తల్లి చూడబోతే చనిపోయాడు. ఆ బిడ్డలు ఆ ఏజ్ లో ఉండాల్సిన స్థితి ఏంటి? ఇంటికి రాగానే అమ్మ నాకేం స్నాక్స్ చేసావు, నాకు పాలు ఇస్తావా, నాకేమన్నా పెడతావు, నాన్న నేను స్కూల్కి వెళ్ళాలి, నేను స్కూల్ బ్యాగులు కొనియాలా, ఏ చదువు చెప్పాలి, ఎక్కడ చదివాలి, ఇవి ఆ ఏజ్ లో పిల్లలకు ఉండాల్సిన ఆలోచనలు. మా నాన్న నాకే బొమ్మ కొనిస్తాడు, మా అమ్మ నాకే కూర వండి పెడుతుంది, నాకే బట్టలు కొనిస్తాను, నేను ఏ స్కూల్ ఇది చదవలేమో అది. కానీ ఈ బిడ్డలు ఉండే పరిస్థితి ఏంటి? రూపాయి అడుగుకునే పరిస్థితి, నా తల్లికి అన్నం పెట్టుకోవాలనే పరిస్థితి. ఇది ఎవరు కల్పించారో చెప్పండి? ఈ పరిస్థితి కల్పించింది ఎవరు? దేవుడా? ఆ బిడ్డలకు కల్పించింది ఎవరు? ఆ పరిస్థితి తల్లిదండ్రులు. దేవుడు ఎప్పుడు అటువంటి పరిస్థితిని కల్పించడు. చేతులారా ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలు కానీ వాళ్ళకి ఒక నరకమైన పరిస్థితిని ఇచ్చేసి
వాళ్ళ జీవితాలు వాళ్ళు చేశారనమాట. నిజంగా ఒక విషయం లైఫ్లో ఎప్పుడు కూడా మనం గివప్ ఇవ్వకూడదు. తల్లిదండ్రులుగా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు కష్టమా నష్టమా నువ్వు చావు బ్రతుకు అది నీ ప్రాబ్లం, కానీ నిన్ను నమ్మి లోకానికి తెచ్చిన బిడ్డలకి న్యాయం నువ్వు చేయాలంటే నువ్వు లోపల ఎంత నలిగిపో చచ్చిపో ఏమన్నా చేయగానే ఆ బిడ్డలకు న్యాయం చేయాల్సిన పరిస్థితి ఎవరిది, బాధ్యత ఎవరిది అంటే ఓ తల్లి తండ్రి మనదే. ఈ పాపల కోసం నేను ఈ రక్తాన్ని కార్చలేను, ఈ సిలువ శ్రమను నేను అనుభవించలేను అని అనుకొని ఉంటే ఈ రోజు నీకు నాకు పాప విమోచన కలిగేదా? ఆయన ప్రేమ చాలా గొప్పది కాబట్టి నిన్ను నన్ను రక్షించడానికి ఆ శ్రమను ఓర్చాడు. ఆయనే మనల్ని కనలా, కానీ నీ రక్తంలో రక్తం, నీ మాంసంలో మాంసం, నీ శరీరంలో శరీరమైన నీ బిడ్డలు నీ లోకానికి తీసుకొని వచ్చావే. ఆ బిడ్డలు నువ్వు సాగకుండా లైఫ్ గివప్ ఇచ్చేసి ఈ లోకంలో క్రిమినల్స్ గా తాగుబోతులుగా క్రిమినల్స్ గా చేస్తా ఉన్నావు అంటే అది కేవలం ఎవరి తప్పు అంటే తల్లిదండ్రులమైన మన తప్పు, బిడ్డల తప్పు కాదు. ఈ లోకంలో క్రిమినల్స్ అయినా ప్రతి ఒక్కరికి ఆ బిడ్డల తప్పు కాదమ్మా. దొంగల వాళ్ళ తప్పు, తల్లిదండ్రుల తప్పు చేశారా అది వాళ్ళ తప్పు కదా, అది వాళ్ళ తల్లిదండ్రుల తప్పు. నేనైతే మీరు నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100% తల్లిదండ్రులదే తప్పు అని నేను చెప్తాను. ఆ బిడ్డ యొక్క పరిస్థితి మీకు తెలిసినప్పుడు, ఆ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో గోజారినప్పుడు, పాదాలు పట్టుకుని గోజారినప్పుడు తల్లిదండ్రులు ఆ బిడ్డలను మార్చరా? దేవుడు మారుస్తాడా? మారడా? కాబట్టి మనం తల్లిగా తండ్రిగా మదర్స్ డే ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. కానీ మదర్ గా నువ్వు ఎంత సక్సెస్ అయ్యావు, ఫాదర్ గా నువ్వు ఎంత సక్సెస్ అయ్యావు, ఎంత సక్సెస్ఫుల్ లైఫ్ నీ బిడ్డలకు ఇచ్చావు, ఈ లోకంలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఆ బిడ్డల కోసం నువ్వు ఏ విధంగా కష్టపడుతున్నావు అనేది ఒక్కసారి మనల్ని మనం గుర్తు పెట్టుకొని మన దినముల మన అంతం ఎట్లా ఉన్నదో దేవుడు ప్రతిరోజు అడుగుతూ, మన దినముల పరిమాణం ఏ విధంగా ఉన్నదో దేవుడు మనం ప్రతిరోజు అడుగుతూ ఆయన సన్నిధిలో దావీదు వలె ప్రార్థన చేసినప్పుడు దావీదుకి ఇచ్చిన మంచి విశ్రాంతి అయిన జీవితాన్ని దావీదు బిడ్డను ఆశీర్వదించినట్లు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు చెప్తాడు, బెర్షెబా విషయంలో తప్పించి దావీదులో ఒక్క పాపాన్ని కూడా ఒక్క దాన్ని కూడా నేను ఎంచను. అదొక్క పాపమే. అందుకు దావీదు ఆ విధంగా ఎంచబడ్డాడు. సౌలు చనిపోయాడు. చనిపోయిన తర్వాత దావీదు పరిగెత్తుకుంటే తర్వాత నేనే కదా రాజుని నేనే పోయి అని చెప్పి సింహాసనం మీద కూర్చోలా. అయ్యా తిరిగిన దేశానికి నేను వెళ్ళిపోనా, నేను నా పితరుల దేశానికి వెళ్ళిపోనా అంటే దేవుడు ఏం చెప్తాడు అంటే ఆ 13 మంది నీకు ఎవరైతే అగెనిస్ట్ గా ఉన్నారో ఆ రాజులందరినీ ఆయన అడుగుల పరిచి వాళ్లే వచ్చి దావీదుని తీసుకుని వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చునేటట్లు చేశాడు అనమాట. అది ఎవరి గొప్పతనం? దావీదు ప్రతి చిన్న విషయానికి అదేంటి సార్ మా ఊరు మేము పోవాలంటే దేవుడిని అడగాలంటే అడగాల్సిందే ప్రతి ఒక్కటి కూడా. మా అమ్మ చెప్తుంది, బస్సు ఎక్కేటప్పుడు కూడా బస్సులో సీటు కావాలని ప్రార్థన చేస్తుందంట, బస్సు దిగేటప్పుడు ప్రార్థన చేస్తుందంట, నేను బస్సులో సీటు కోసం అమ్మా ఇంత చిన్న ప్రార్థన కూడా చేస్తామంటే నిజం. ప్రతిదీ దేవుని దగ్గర మనము అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాలను, మన బిడ్డల జీవితాలను ఆశీర్వదిస్తూ ఉంటాడని మీ అందరినీ దయతో నేను మనవి చేసుకుంటూ దేవుడి సన్నిధిలో మనందరం ప్రార్థించే బిడ్డలుగా మనందరం ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. తర్వాత మనందరం సరోజన గురించి కూడా చాలా గొప్పగా ప్రార్థన చేయాలి. ఆమె విషయం విన్నప్పుడు నేను ఎంతగానో బాధపడ్డాను. అసలు చాలా బాగా నేనైతే వెళ్ళి చూద్దాం అని నన్ను గోడ పెట్టాడు. ఏమి కదలొచ్చు కదా పోదాంపా అంటే ఐసీలో పెట్టారు, రేపు వెళ్తే చూపించారు, రేపు వెళ్దామని చెప్పాను. ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. నేనైతే మదర్స్ డే రోజు సరోజన ఏం రాశాను అంటే నాకైతే ఉదయం నేను ఇందాక చదువుకున్నా. నేను సరోజన ఆంటీకి ఏమి రాశాను అంటే మదర్స్ డే రోజు ఒకటి రాశాను. అదే ఒకటి చదివి నేను ముగించేస్తాను అనమాట. ఒక్క నిమిషం. దేవుణ్ణి భర్తగా చేసుకొని కష్టమే ఆయుధంగా ధరించి కుటుంబ బాధ్యతను చేపట్టి ఈ తరానికి మార్గదర్శి అయిన మా అమ్మ మరెవరో కాదు, మా సరోజనమ్మ. నిజం, భర్త వదిలేసిన కష్టాన్ని నమ్ముకొని దేవుని చేయి పట్టుకొని ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఆసక్తిగా కూర్చున్నా మరో అమ్మ ఎవరో కాదు, మన సరోజనమ్మ. కాబట్టి ఆమె ఖచ్చితంగా దేవుడు నిలబెట్టాడు. ఖచ్చితంగా దేవుడు తిరిగి సంఘానికి నడిపిస్తాడు. మనం గట్టిగా ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన నిజంగా దేవుడు వింటున్నాడు అంటే ఆమె దేవుడు ఖచ్చితంగా
మీరందరూ కూడా గట్టిగా ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. దేవుని ద్వారా దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడాడు. ఏంటంటే మన అంతము ఎట్లుందో అనే విషయం గురించి దేవుడు ఇప్పుడు మాట్లాడాడు. నిజమే, మన అంతము ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. మనము ఈ క్షణము బాగే ఉంటాము, మరో క్షణము మనకేం జరగదో తెలియదు. ఆ మాట నిజంగా నాకు ఇప్పుడు కాదు, చనిపోయిన తర్వాత నాకు ఆ మాట నాకు భయం అయిపోయింది అనమాట. ఏసయ్య మేము హ్యాపీగా వచ్చాము, ఇక్కడైతే మళ్ళీ తిరిగి శవాన్ని తీసుకోబోతున్నాము. నిజమే, అప్పటి నుంచే నాకు ఈ మాట నాకు మైండ్లో పడిపోయింది. నేను ప్రతిరోజు ఇదే గురించి ప్రార్థన చేస్తాను. ఇట్లా మనుషులు ఉంటున్నామే కానీ ఈ క్షణం బాగున్నాము, తర్వాత క్షణం ఏమవుతుందో ఇది ఒక భయం నాలో ఏర్పడిపోయింది. దేవుడు చక్కగా మనతో మాట్లాడాడు. అవును, మన అంతాన్ని గురించి మనము ప్రతిరోజు మనం దేవుణ్ణి ప్రార్థన చేసుకోవాలా. మన బిడ్డల గురించి, మన ఇచ్చేగారు మన బిడ్డల గురించి, బంధువుల గురించి, రక్త సంబంధుల గురించి, అందరి గురించి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన వచ్చి శాంతి చేస్తుంది వాటి గురించి. మొదలుపెట్టినప్పుడు సమీపంగా ఉంది. మా ప్రతి అవసరతను తీరుస్తున్నాము. మంచి యేసయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాను తండ్రి. నాయన పుట్టి వివాహం కూడా తండ్రి ప్రభావం జరగవచ్చుండగా ఆయన అన్ని విషయాల్లో చాలినంత దేవుడుగా మీరు బట్టి ఆయన ఈ కుటుంబాలకు ఎటువంటి తండ్రి ప్రభా నాయన మనస్పందన లేకుండా మీరు కాచి కాపాడబడుతున్నారు. ప్రతి విషయంలో మిమ్మల్ని మొదటగా నాయన మిమ్మల్ని పెట్టుకొని నడిచే భాగ్యాన్ని దయచేయబడుతున్నాం. నీకే స్తోత్రం ఘనమైన ద్వారము కనిపించుకుంటుంది. మీరు ఇచ్చిన ద్వారము తెలుసుకుంటుంది. మీరు ఇచ్చిన ద్వారము తండ్రి ప్రభా నాయన నీకే స్తోత్రాలు తండ్రి ప్రభా ఆయన ఎంత గొప్ప రక్షకుడు తండ్రి ప్రభా. మంచి ఆరోగ్యం ఆయన మంచి ఆరోగ్యం ప్రసాదించి ఆ సంఘాన్ని నడిపించాలయ్యా. ఆ సంఘానికి మీరు నడిపించాలయ్యా. ఆయన అందరినీ గుర్తుపట్టే కృపను ధరించే మంచి తండ్రి ప్రభావ చక్కని